సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే మనమైతే ఇది వేసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బనానాస్ అయితే లోపలికి వేసుకోవాలి. సో బనానాస్ వేసుకున్నాక ఆయిల్. సో ఇది దీంతో కొంచెం క్యాఫిన్ ఉన్నది. ఎగ్ అయితే వేసుకోవాలి. మనమైతే ఇప్పుడైతే ఎగ్ కూడా వేసేస్తున్నాం. సో నెక్స్ట్ అయితే మనమైతే కోకో పౌడర్ అయితే కొంచెం అయితే వేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ విల్ బి అవర్ మిల్క్. మనమైతే అవన్నీ వేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ గ్రైండ్ అయితే వద్దు, కొంచెం గ్రైండ్ లాగా ఇలా మంచిగా ఉండాలి. ఆ తర్వాత కొంచెం మన షుగర్ దేంట్లో అయితే వేసుకున్నామో సేమ్ అదే కప్తో కొంచెం వీట్ ఫ్లోర్ అయితే వేసుకుంటూ మిల్క్ వేసుకుంటూ వీట్ ఫ్లోర్ అయితే దీంట్లో అయితే కలుపుతాం. సో ఇప్పుడైతే మనమైతే సేమ్ అయితే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. అది వేసుకున్నాక బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. కొంచెం మిల్క్ యాడ్ చేసి గ్రైండింగ్ అయితే ఇద్దాం. ఇప్పుడైతే దీన్నైతే సో ఇప్పుడైతే ఇలా అయింది కదా. సో ఇలా వస్తుంది. మీకైతే గరికలు వస్తే మీరైతే మిల్క్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడైతే దీన్ని కొంచెం సైడ్కి పెట్టేసుకొని నేనైతే ఇలా హార్ట్ షేప్ ఉన్న గిన్నెలు అయితే తీసుకుంటున్నా. మీరు ఏమేమి తీసుకోవచ్చు, సర్కిల్ షేప్ ఉన్న. సో దానికైతే మనమైతే గీ అప్లై చేసుకోవాలి. సో ఇలా గీ తీసుకున్నాం కదా మన. సో ఇప్పుడైతే మనమైతే అలా గీ మొత్తం సైడ్స్కి మొత్తం అప్లై చేసాము లేదా చూసుకోవాలి. ఆ తర్వాత మనం అలా అప్లై చేశాక ఇలా మొత్తం ఫ్లోర్ అయితే సైడ్స్కి మొత్తం ఇలా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అయితే సైడ్స్కి మొత్తం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనమైతే సైడ్కి పెట్టుకున్నాం. ఇది ఉంటుంది కదా ఈ మిక్స్ బ్యాటర్. సో దాన్ని అయితే ఈ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేయాలి. సో చేసేద్దాం. సో ఆ తర్వాత అయితే మనమైతే ఏమైనా డ్రై ఫ్రూట్స్తో అయితే ఇలా డెకరేట్ అయితే చేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్స్లో అయితే మనమైతే డెకరేట్ చేసుకోవచ్చు. సైడ్స్ అన్న ఇలా మంచిగా డెకరేట్ చేసేసాక మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. ఇలా చూసారా. సో ఆ తర్వాత మనమైతే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాక మనమైతే దాన్ని అయితే ఇప్పుడైతే ఓవెన్లోకి అయితే షిఫ్ట్ చేద్దాం. రండి. సో ఆ తర్వాత అయితే మనమైతే దాంట్లో పెట్టేసాక 190 degreesలో ఉండాలి. ఇలా అయితే పెట్టుకోవాలి. 40 minutes ఉండాలి. సో ఇలా అయితే ఉండాలి సెట్టింగ్స్ అయితే. చూసారు కదా. సో ఇదైతే మా ఓవెన్లో అయితే ఇలా ఉంది కాబట్టి మేమైతే 190 అయితే degrees పెట్టుకున్నాం 40 minutes. సో ఇదైతే మా ఫైనల్ ఇన్పుట్. చాలా బాగా వచ్చింది కదా. సో ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్.